వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి అనగా 12 ఏప్రిల్ 2026వ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలని చూడబోతున్నాం. 1 అడ్డం తిరగబడ్డ భార్య సతి తిరగేసి రాయాలి. 1 నిలువు ఎక్కువ శీర్షాసనం అతి ఇది కూడా తిరగేసి రాయాలి. 7 అడ్డం త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల. 2 నిలువు శివుడిలో పార్వతి సగము. 3 నిలువు జీడిపప్పుకు ప్రసిద్ధి పలాస. 3 అడ్డం ప్రస్తుత తెలుగు సంవత్సరం పరాభవ. 4 నిలువు ఉగాది పచ్చడిలో ఈ రుచి కూడా ఉంటుంది వగరు. 8 అడ్డం జలధరింపు గగుర్పాటు. 5 నిలువు తెలుగు ప్రిపరేషన్ ఏర్పాటు. 5 అడ్డం ఏదికి బహువచనం ఏవి. 6 నిలువు వ్యభిచారి విటుడు. అలానే 12 అడ్డం తల తెగిన సైనికుడు అన్నా కూడా టుడు. భటుడులో మొదటి అక్షరం తీసేస్తే టుడు. 9 అడ్డం ఒకటింపావు సవాసేరు. 10 నిలువు సప్తమాతృకలలో ఒకరు పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి. 15 అడ్డం ఎన్టీఆర్ జమున నటించిన ఓ చిత్రం రాము. 13 అడ్డం వద్దు కాదు ఆంగ్లంలో నో. 17 అడ్డం పట్టపు రాణి పట్టమహిషి. 14 నిలువు పాముల్ని వీటిలో పెడతారు బుట్టలు. 18 నిలువు మొసలి మకరం. 23 అడ్డం విశాఖలో ఈ కొండ రూపురేఖలు మారిపోయాయి రిషికొండ. 18 నిలువు మకరి అని కూడా రాయొచ్చు. మకరి అన్నా కూడా ముసలి అనే అర్థం. అప్పుడు 23 అడ్డం రిషికొండ అవుతుంది. 22 నిలువు చివర కొన కడ. 17 నిలువు నవ్వు శబ్దం పక్కపక్క. 21 అడ్డం పార్టీల్లో విభేదాలుంటే ఈ పదం వాడతారు లుకలుక. 28 అడ్డం విరిగిన బియ్యం నూకలు. 28 నిలువు నవీన నూతన. 34 అడ్డం సర్వేంద్రియాణం ఇది ప్రధానం నయనము. 31 నిలువు శుద్ధ సున్నం నాము. 25 నిలువు పితూరీలు కొండెములు. 29 అడ్డం మొక్కజొన్న పొత్తును ఇలా కూడా అంటారు కండే. అలానే 26 నిలువు బంజరు భూమి అనగా శిఖం. 35 అడ్డం తిరగబడ్డ మంచి మేలు తిరగేసి రాయాలి. 19 అడ్డం కథలు వికృతి కథలు.
16 నిలువు. మజ్జిగ చిలికేది తడబడింది. మజ్జిగ చిలికేది కవ్వము. కవ్వము. 22 అడ్డం. అర్జునుడు. కవ్వడి. 20 నిలువు. స్పృశించు. తడిమి. 26 అడ్డం. ఒక రకం చేప, మందమైన కాంతి. మిసి. 27 నిలువు. ఆరుద్ర గారి కావ్యం. సినీవాలి. 36 అడ్డం. రెండవ మలి. 33 నిలువు. సుగ్రీవుడి భార్య. రుమ. 32 అడ్డం. అశ్వం అటు నుంచి. వారువం. 30 నిలువు. మెడ, కంఠం. గ్రీవం. ఇదండి ఇవాల్టి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.